టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా నేడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈసారి కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో తమ అభిమాన నాయకుడిని గెలిపించుకుంటామని స్థానికులు పేర్కొన్నారు. 2 నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు స్థానికులకు వివరించారు. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్న సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆ రోజు పనిచేసిన వ్యక్తిని హెచ్చరిస్తున్న మా పిల్లల భవిష్యత్తును అంధకారం నెట్టిన మిమ్మల్ని శిక్షిస్తా, వదిలిపెట్టను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఈ హెచ్చరికలు వీళ్ళు భయపడరు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ చిరునామా. నేను సీఎం అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం అంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనంతపూర్ జిల్లా పేద జిల్లా, నీళ్లు లేని జిల్లా. అలాంటి జిల్లాలో ఇండస్ట్రీ వస్తుందని ఎవ్వరూ కలగనలేదు. అప్పుడు నేను ఆలోచించి కియా మోటార్స్ రావాలని చెప్పి ప్రయత్నం చేశా. కియా మోటార్స్ మీరు చూస్తే మహారాష్ట్ర పోటీ పడ్డారు, తమిళనాడు పోటీ పడ్డారు, సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రం కూడా గుజరాత్ పోటీ పడ్డారు. ఎక్కడా కాదని మన దగ్గరికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, సమర్థత. దగ్గర మన దగ్గరే తయారైన కార్లు ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నాయి. కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. మన యువతకు ఉద్యోగాలు వచ్చాయి. మనం అన్ని చేస్తే పక్కనే ఒక జాకీ పరిశ్రమ వస్తే దానికి వాటా అడిగి తరిమేశారు. ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే అమర్ రాజా బ్యాటరీస్, ఈ జిల్లా వాసి అమెరికా నుంచి వచ్చాడు, ఇండస్ట్రీ పెట్టాడు తిరుపతిలో, కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అలాంటి ఇండస్ట్రీ పైన పడి ఆ ఇండస్ట్రీని తరివేస్తే ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టాం. మేము నేరుగా పోయి తెలంగాణలో వేరే రాష్ట్రాల్లో పెడతామంటే వేరే రాష్ట్రాల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తులు పెట్టుబడులు పెట్టకుండా వీళ్ళకు వాటాలు వీళ్ళ దాడులు తట్టుకోలేక పారిపోయే పరిస్థితికి వచ్చారు. నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ 6 నెలల్లో పూర్తి చేసి హందిరి నీవా నీళ్లు తీసుకొచ్చి గొల్లపల్లిలో పెట్టి కియా మోటార్ మేనేజ్మెంట్ కన్విన్స్ చేసి నా మాట నేను నిలబెట్టా, నీ మాట నువ్వు నిలబెట్టు, ఇండస్ట్రీ పెట్టి 1.5 సంవత్సరంలో మొదటి కారు బయట రావాలంటే నేనే పోయి ఆ ఇండస్ట్రీ ఇనాగరేట్ చేసి మొదటి కారు బయట తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. సీఏఏకి అనుకూలంగా మొదట ఓటు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారన్నారు. ఆనాడు వారికి సందేహం రాలేదా, తెలియదా, ఎందుకు ఓటు వేశారు, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. మైనార్టీ సోదరులు దేశం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరు చెప్పారని, ఏ పత్రిక చెప్పిందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరూ చెప్పలేదన్నారు. ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మవద్దని కోరారు. పేదలకు చెబుతానని సరైన వేదికపై హామీ ఇప్పించే బాధ్యత కూడా తనదని తెలిపారు. సీఏకి అనుకూలంగా ఓటేసింది ఎవరన్నా? వైకాపా ఎంపీలో మీకు వీడియో పెడతా. ఇప్పుడు నెల్లూరు ఎంపీగా నిలబడుతున్నారు విజయసాయి రెడ్డి గారిని, పిల్లిగడ్డం. ఆయన జగన్ కేసులో మొత్తం ఏటు. ఆయన ఏంటంటే రాజ్యసభలో మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు మేము తెలుపుతున్నాం అని చెప్పాడు. అంటే ఆనాడు తెలీదా వాళ్ళకి? ఆనాడు డౌట్ ఉంటే ఎందుకు ఓటేశారు, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? నేను సభాముఖంగా అడుగుతున్నా, ఎవరు చెప్పారండి మైనార్టీ సోదరులు భారతదేశం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని? ఎవరు చెప్పారండి? ఏ పేపర్ చెప్పింది? సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం అన్నా? సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం, సాక్షి టీవీ చూస్తే మన గుండెపోటు వస్తుంది. దయచేసి 2 చూడదు. అది ఫేక్ న్యూస్. ఎవరు చెప్పలా.
మోడీ గారు చెప్పలా, పవన్ అన్న చెప్పలా, బాబు గారు చెప్పలా. దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దు. నేను చెప్తున్నా, మీరు అడిగారు, తప్పనిసరిగా పెద్దలు చెప్తాను. సరైన వేదికలు హామీ కూడా ఇప్పించే బాధ్యత నాది. ఏపీలో 3 పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 3 పార్టీల జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూటమి గెలుపునకు పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని, 3 పార్టీల కలయిక చారిత్రక అవసరమని తెలిపారు. అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న దుష్టశక్తిని గద్దెదించేందుకు ఈ పొత్తులు ఎంతగానో అవసరమని పేర్కొన్నారు. పొత్తుల వల్ల కొంతమంది ఆశావహులకు నిరాశ ఎదురైన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని భావించామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుందన్న పురంధేశ్వరి భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు. వైసీపీ నేతలంటున్న వైనాట్ 175 వెనుక ఉన్న రహస్యమేంటో ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. దొంగ ఓట్ల ద్వారానే వైసీపీ నేతలు గెలవాలి అనుకుంటున్నారని ఆరోపించారు. సచివాలయాలు, ప్రభుత్వ భవనాలను తనఖా పెట్టేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే ఉందని, ఇష్టారీతిన దోపిడీలకు పాల్పడుతున్నారని దుయ్యపట్టారు. వైసీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తూ మట్టిని, ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారని అన్నారు. మరోవైపు నాణ్యత లేని మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారని విమర్శించారు. ఎప్పుడూ కూడా మనం జనసేనతో పొత్తులో ఉన్నాము అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయటం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్ట శక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయటం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ, ఏ విధంగా దొంగ ఓట్ల, దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి, దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి, ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35,000 దొంగ ఎపిక్ కార్డ్స్ని వారు తయారు చేశారంటే పదే పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ 175 అని పదే పదే చెప్తున్నారంటే దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏ రకంగా 3 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నటువంటి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పు భారం ఏ విధంగా ఇవాళ రాష్ట్రం మీద మోపారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఏదైతే సెక్రటేరియట్ మనం ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందించేటువంటి పూజా మందిరంగా మనం భావిస్తామో, అటువంటి సెక్రటేరియట్ని సైతం ఇవాళ తనఖా పెట్టేటువంటి స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇంకా మనం చర్చించుకోవడం అనవసరం అని చెప్పి నేను భావిస్తాను. వాలంటీర్లను దూషించడమే టీడీపీ పనిగా పెట్టుకుందని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. అవ్వాతాతలను అడిగితే వాలంటీర్లు చేసే మంచి పని గురించి చెబుతారని హితవు పలికారు. వాలంటీర్ల మీద సుధీర్ రెడ్డి మరోమారు అవాకులు చెవాకులు పేలితే సహించబోమని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక 59వ డివిజన్ సింగనగర్ లూనా సెంటర్ ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ షాహీనా సుల్తానా హఫీజుల్లాతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు వివరిస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఇంటిలో సంక్షేమ పథకాలు ఇచ్చామని తెలిపారు. టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వాలంటీర్లను దూషించడం సబబు కాదని, టీడీపీ వాలంటీర్లను ఎందుకు దూషించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.
వాలంటీర్లు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో అవ్వాతాతలను అడిగితే చెప్తారని అన్నారు. మరొకమారు వాలంటీర్లను దూషిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో తెలపాలన్నారు. ప్రజలకు మంచి చేసే వ్యక్తి అయితే గతంలో పేదలకు ఏం చేశాడో చెప్పాలని సవాల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇస్తామని చెప్పడం చూస్తే సిగ్గు వేస్తోందన్నారు. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వాలంటీర్లు అంటే చిన్న వయసులో ఆడపిల్లలు ఉన్నారు. అదేవిధంగా చిన్న వయసు దాదాపు 60 నుంచి 70% ఆడపిల్లలే పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎందుకే మీకు వాలంటీర్ మీద అంత కోపం మీద నాకు అర్థం కావట్లేదు. మీకు చంద్రబాబు అదే మాట్లాడాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకేసి ఉమెన్ ట్రాపింగ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడేం వీళ్ళేమో ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాటలు చెప్పాలంటే కూడా బాధేస్తుంది మాకు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఒక్కసారి అవ్వాతాతలను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారనేది, లబ్ధిదారులను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారో చెప్తారు. అంతే తప్ప ఇలాంటి కొవ్వు పలిసిన వాళ్ళని ఇలాగే కనపడతాయి. ఎందుకంటే వాలంటీర్లతో మీకు పని లేదు, మీకు డబ్బు విపరీతంగా ఉంది, ఆ ధనబలంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క పేదవారిని అడగండి వాలంటీర్ వల్ల ఎంత మంచి జరుగుతుందా అనేది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాలంటీర్ వ్యవస్థను మాత్రం కించపరిస్తే మాత్రం సహించేది లేదు అని చెప్పని చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వాళ్ళ తొత్తులందరికీ కూడా చెప్తాను. వాలంటీర్లు ఒక్క మాట అన్నా కూడా మర్యాదగా ఉండదని చెప్పని హెచ్చరిస్తూ ఈరోజు ఈ డివిజన్ పర్యటనలో చక్కగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు అది చేశాను ఇది చేశాను అన్నారు. ఏం చేశారు? గోడలకి పెయింట్లు మాత్రం వేయించారు. దేనికి? జంతువులకి ఉపయోగపడినట్టుగా, ప్రజలకి ఏది ఉపయోగం లేనట్టుగా ఉపయోగించే విధంగా ఏది చేయలేదు. అలాగే ముస్లిం మైనారిటీలకు గతంలో 30 సంవత్సరాలు ఇండస్ట్రీ చేశాను అంటున్నారు, కానీ ఎప్పుడు ఏ విధంగా ఎటువంటి ప్రయోజనం లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి ఒక మంచి హోదాలో ఉంచినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మరి ఈసారి ఎన్నికల్లో కూడా 7 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. విజయవాడలోని కానూరు ఆటో నగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్ శుద్ధి కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి 5 ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ కానూరు ఆటో నగర్లోని ఆయిల్ శుద్ధి కేంద్రంలో వినియోగించిన మడ్ ఆయిల్ను శుద్ధి చేసి గ్రీజు తయారు చేస్తారు. ప్రతిరోజు ఉదయం గ్రీజు శాంపిల్స్ను పరీక్షిస్తారు. ఈరోజు కూడా సిబ్బంది వచ్చి పరిశీలించారు. అయితే హఠాత్తుగా మంటలు చెలరేగాయని స్థానికులు చెప్తున్నారు. దట్టమైన పొగలతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఆయిల్ కావడంతో ఫోమును వినియోగించి 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో సుమారు గంటన్నర పాటు ఫైర్ ఫైటింగ్ చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. పెట్రోకెమికల్ గుణాలుండటంతో మంటల వేడికి డ్రమ్ములు ఎగిసిపడ్డాయని అధికారులు చెప్తున్నారు. సాధారణంగా కంపెనీల్లో వినియోగించిన మడ్ ఆయిల్ను కొనుగోలు చేసి నిల్వ ఉంచి వాటిని శుద్ధి చేసి ఆయిల్ గ్రీజును తయారు చేస్తారు. దీనిపై పొల్యూషన్, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అగ్నిమాపక శాఖ నుంచి కంపెనీకి అనుమతులు లేనట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో పరిశీలనలు చేపట్టిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. చుట్టూ ఎటువంటి రక్షణ లేదని, అగ్ని ప్రమాదాల నివారణ పరికరాలు అందుబాటులో ఉంచలేదని అధికారులు తెలిపారు. అనంతరం అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆయిల్ గ్రీజ్ కావడంతో మంటలు ఎక్కువగా వచ్చాయని చెప్పారు. దీనికి ఫైర్ ఎన్ఓసి కూడా లేదని చెప్పారు. ఆస్తి నష్టం అంచనా వేయాల్సి ఉందని, ప్రమాదానికి గల కారణాలు కూడా విచారణలో తెలుస్తాయన్నారు. కంపెనీ యజమానులను విచారించి అనుమతుల వివరాలను పరిశీలిస్తామని చెప్పారు. ఇక్కడ మాకు ఫైర్ కాల్ రిసీవ్ అయినమ్మటే ఒక 5 వెహికల్స్ని మేము టర్న్అవుట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గ్రీజ్ అంటే క్రూడ్ ఆయిల్ని తీసుకొని కొన్ని గ్రీజ్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీ అనమాట ఇది. సో ఇది పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం వెంటనే మేము ఫైర్ కాల్ రిసీవ్ చేసుకోగానే ఈ ఇండస్ట్రీకి ప్రాపర్టీస్ని తెలిసి మేము వెంటనే ఒక 5 వెహికల్స్ టర్న్అవుట్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఆ డ్రమ్స్ అన్నీ కూడా ఇవి ఆయిల్ డ్రమ్స్, ఆయిల్ అంటే ఇది కాదు, ఈ క్రూడ్ ఆయిల్ డ్రమ్స్ అన్నిటిని కూడా మనం ఫోమ్ ద్వారా మనం కంట్రోల్ చేయగలిగాము. సో ఫర్దర్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు.
ఇది ఆల్రెడీ అండర్ కంట్రోల్లోనే ఉంది. మా పక్కన ఉండేటువంటి డ్రమ్స్ అన్నింటినీ కూడా మనం వేరే వెహికల్స్ ఇంకొక 4 సైడ్స్లో 4 వెహికల్స్ పెట్టేసి మనం దీన్ని ఇక్కడే కంటైన్ చేశాము. సో ఫర్దర్గా ఎక్స్పోజర్ హజార్డ్ అయితే లేదు. కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మేము అసర్టైన్ చేస్తాము. ఇది పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి స్మాల్ స్పార్క్ వచ్చినా కానీ మనకు ఫైర్ క్యాచ్ కావడానికి స్కోప్ ఉంటుంది. సో ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మనము కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఎగ్జాక్ట్గా మనం అసర్టైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ నుండి గ్రీజ్ని తయారు చేసే ఇండస్ట్రీ అంటే అది. సో అది ఆ విధంగా ఈ ఫైర్ అనేది ఇన్సిడెంట్ జరిగింది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫైర్ యాక్సిడెంట్ మేము కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మనం అసర్టైన్ చేయడం జరుగుతుంది. పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య వర్తక వ్యాపారులు నా అడుగులో అడుగు వేసి నా విజయానికి తోడ్పాటు అందించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా తనని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యాపారస్తులకు అనుకూలంగా పనిచేసి వారికి అండగా నిలబడతానని స్పష్టం చేశారు. నగరంలోని గొల్లపూడి మహాత్మాగాంధీ హోల్సేల్ మార్కెట్లో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్పొరేటర్లు, హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఎలా మద్దతిచ్చారో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించాలని వ్యాపారస్తులు కోరారు. అనంతరం ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ ముఠా కార్మికులు, వ్యాపారస్తులు మద్దతిస్తామని చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాపారస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మార్కెట్ను ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. తాను కూడా వ్యాపారస్తులకు అండగా ఉండి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కాంప్లెక్స్లో ఉన్న ముఠా కార్మికులు కానివ్వండి, అలాగే మా ఒక వైశ్య సోదరులు, అలాగే అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మమ్మల్ని మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉంది. మేము జగన్ అన్నకే మేము మద్దతు ఇస్తాం, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి, ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎలాగైతే మాకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యగా తన సమస్యగా భావించి మమ్మల్ని అందరినీ మమేకమయ్యి మా సమస్యలు తీర్చే విధంగా ఇక్కడ ఎంతో అభివృద్ధి చేసి మా ఆదరాభిమానాలు పొందారు. తప్పకుండా ఆసిఫ్ గారు మీరు కూడా మాకు అదే విధంగా సహాయ సహకారాలు అందించాలి, మాకు అందుబాటులో ఉండాలి, మాకు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీరు ముందుండాలి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. తప్పకుండా అన్న మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటాను, వ్యాపారస్తులందరికీ అండదండగా ఉంటాను. తప్పకుండా మీరు ఏదైతే అవసరాలకి అనుగుణంగా ఉన్నాయో నేను తప్పకుండా మీ యొక్క మద్దతు కోరి మీకు అండగా ఉంటానని చెప్పేసి. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అన్ని కులాలు మతాలకు అతీతంగా అందరికీ అండగా ఉంటామని తెలిపారు. మహాత్మాగాంధీ హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి పార్టీతో పాటు తామంతా అండగా ఉంటామని, కావున ఈసారి ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కరోనా సైతం లెక్క చేయకుండా సంక్షేమ పథకాలిచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కూటమి పేరుతో గుంపుగా ఒక వ్యక్తిపై పోరాటం చేస్తున్నారని భాగ్యలక్ష్మి ధ్వజమెత్తారు. పేదల పక్షాన నిలబడిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని రాయల భాగ్యలక్ష్మి కోరారు. అసోసియేషన్ తోటి, నాగేశ్వరరావు గారితో, అందరితోటి ఈరోజు మేము మాట్లాడి పూర్తి స్థాయిలో మాకు గతంలో ఏదైతే మీరు మద్దతు ఇచ్చినారో అదే రకంగా మాకు మద్దతు ఇవ్వండి. రాబోయే కాలంలోన మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా పార్టీ తరపు నుంచి కానీ, అలాగే షేక్ ఆసిఫ్ గారు కానీ మీకు అండగా ఉంటాము. మేమందరం మీకు అండగా ఉంటాము. మీరు మాకు అండగా ఉండండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అన్ని రకాలుగా కలిసి ప్రయాణం చేద్దాము. జగనన్న పాలన 5 ఏళ్ల కాలంలో కరోనా కష్టకాలం వచ్చినా కానీ పూర్తి స్థాయిలో ఆయన అందిస్తానన్న సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ పూర్తిగా అందించడం జరిగింది. అనంతరం గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. మా మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్కి ఇచ్చేసినారు. వారు ఈ ఎలక్షన్లో మా కాంప్లెక్స్ తరపున అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఓటు వేసి గెలిపించాలని మా
కాంప్లెక్స్ తరఫున కోరుచున్నాం. అందరూ కూడా వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఇంతకుముందు మనం వెల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఎలా సపోర్ట్ చేశామో అదే రీతిలో సపోర్ట్ చేస్తామని అందరికీ చెప్తున్నాం. అదే రీతిన గెలిపించాలని కూడా. రాజధాని పేరుతో ప్రజలను టీడీపీ వైసీపీలు మోసం చేస్తూ వచ్చాయని సిపిఎం సెంట్రల్ అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలకు కేంద్రంగా విజయవాడను మార్చి యువత భవిష్యత్తును నాశనం చేశాయని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని, మార్పు కోసం సిపిఎంకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మార్పు కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా సిపిఎం సెంట్రల్ అభ్యర్థి బాబురావు బీఆర్టీఎస్ రోడ్డులోని సిఐటియు కార్యాలయం వద్ద నుంచి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సిపిఎం పార్టీ అమలు చేసే కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడను గంజాయికి కేంద్రంగా, మత్తు పదార్థాలకు, బ్లేడ్ బ్యాచ్కు కేంద్రంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఈ మధ్య కాలంలో బస్టాండ్లో పోలీసులపై దాడులు చేశారని అన్నారు. యువతకు భవిష్యత్తు చూపిస్తామని డ్రగ్స్కు బానిసలుగా చేస్తున్నారని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని, మార్పు కోసం సిపిఎంకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గంజాయికి కేంద్రంగా, మత్తు పదార్థాలకు కేంద్రంగా, బ్లేడ్ బ్యాచ్లకి కేంద్రంగా మార్చేశారు. ఏ రోజైనా చూడండి, ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ గంజాయి దిగుమతి అవటం, ఇక్కడ నుండి పంపిణీ చేయటం, యువతనంతటినీ కూడా తప్పుదారి పట్టించడం. ఈ మధ్యకాలంలోనే బస్టాండ్లో ఇటువంటి వాళ్ళని పోలీసుల మీదే దాడి చేసిన పరిస్థితి కూడా చూసాం. గతంలో అనేక చోట్ల సాధారణ ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. బ్లేడ్ బ్యాచ్లు చెలరేగిపోతూ ఉన్నాయి. మరి వీటిల్ని ప్రభుత్వం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వమే వీటికి ఈ రోజున నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మరి విశాఖపట్నంలో పట్టుకున్నటువంటి ఈ డ్రగ్స్ కానీ, మత్తు పదార్థాలు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం బీజేపీ మీద. మొత్తానికి ఆ మూడు పార్టీలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. మరి దీనికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. యువతని మేము భవిష్యత్తు చూపిస్తామని చెప్పి యువతని నిర్వీర్యం చేసే క్రమంలో శాంతి భద్రతలు కూడా ఇవాళ కంట్రోల్లో లేకుండా చెలరేగిపోతున్న పరిస్థితి ఉంది. మరి దీంట్లో అందుకే ఈ మత్తు పదార్థాలు, గంజాయి వీటిని అదుపు చేసి యువతని సన్మార్గంలో నడిపించాలంటే ఖచ్చితంగా వీటిల్లో రాబోయే కాలంలో ఈ ఎన్నికల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఎజెండాగా రాష్ట్రంలో మారిపోయింది. మన విజయవాడ నగరంలో మారిపోయింది. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఈరోజు దీనికి ఒక మత్తు పదార్థాల కేంద్రంగా, గంజాయికి కేంద్రంగా మారిపోయినటువంటి స్థితి వాళ్ళ ప్రభుత్వాలు చేసినాయి, ప్రజాప్రతినిధులు చేశారు. నీకు సినిమా చూపిస్తాను ఒకళ్ళు, ఇంకోళ్ళు సినిమా చూపిస్తాను ఒకళ్ళు. ఈ 10 ఏళ్లలో ప్రజలకు మాత్రం సినిమా చూపించారు వీళ్ళందరూ కూడా. నీ అంతు తేలుస్తానని అంటే ఒక రకమైనటువంటి రౌడీయిజాన్ని వాళ్ళ భాష ద్వారా మొత్తం ఈ విజయవాడలోనూ సెంట్రల్ నియోజకవర్గంలోనూ ఎన్నికలకి ముందే ఒక రకంగా ప్రజా సమస్యల మీద చర్చ కాకుండా వ్యక్తిగత దోషంలు, బెదిరింపులు, రౌడీయిజాలని ప్రోత్సహించే పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో జనవరి 18వ తేదీ నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు అమ్ముకున్న ధాన్యం పైకం రైతు అకౌంట్లలో ఇంతవరకు జమ కాలేదని ఏపీ కౌలు రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి పి జమలయ్య తెలిపారు. రైతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 860 కోట్ల రూపాయల చెల్లింపులు జరగాల్సి ఉందన్నారు. పంట కోత, కుప్ప నూర్పిడి, ఖరీఫ్ పంట కాలానికి తెచ్చిన పెట్టుబడు చెల్లించేందుకు రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలిపారు. 2023-2024 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ ధాన్యం బకాయిలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ విజయవాడ బందర్ రోడ్డులోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి పి జమలయ్య మాట్లాడుతూ పంట కోత, కుప్పనూర్పిడి, ఖరీఫ్ పంట కాలానికి తెచ్చిన పెట్టుబడి చెల్లించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు పెట్టుబడులకు తెచ్చిన అప్పులపై వడ్డీలు తడిసి మోపెడవుతూ భారంగా మారాయన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 48 కోట్లు, శ్రీకాకుళంలో 150 కోట్లు, విజయనగరంలో 70 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకున్న రైతులకు బకాయిలు రావాల్సి ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 850 కోట్ల రూపాయలు రావాలని అంచనా అని పేర్కొన్నారు. ఆ రైతుల బకాయిలు తక్షణం చెల్లించాలని చెప్పి జనవరి నుంచి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా చావుకు పండక్కి ఒకటే మంత్రం అన్నటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని ఆర్బీకే సెంటర్ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. దాని ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి సివిల్ సప్లై కార్యాలయానికి రైతుల రాయబారాన్ని అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ను దృష్టిలో పెట్టుకోకుండా గతంలో ప్రకటించినటువంటివే కాబట్టి తక్షణ బకాయిలన్నిటి కూడా రిలీజ్ చేసి గత 2 నెలల కాలం నుంచి ఖరీఫ్లో ధాన్యాన్ని అమ్ముకున్నటువంటి రైతులకి డబ్బులు రాకపోవడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతుల ఖాతాలో డబ్బుల్ని జమ చేయలేదు. అంతేకాకుండా 850 కోట్ల రూపాయల పైగా రైతాంగానికి బకాయి పడి ఉన్నది. మరి ధాన్యం అమ్మేటప్పుడు కొనుగోలు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అంశం ఏంటంటే 21 రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదును జమ చేస్తుంది మా ప్రభుత్వం, మాది రైతుల సంక్షేమ ప్రభుత్వం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలు దాటినా ఖరీఫ్ ధాన్యం బకాయిలను చెల్లించకపోవడం చాలా సిగ్గుచేటు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును కూటమి తరపున పోతిన మహేష్కు కేటాయించకపోతే బీసీలు మద్దతు ఇవ్వమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ కార్యనిర్వాహక అధ్యక్షులు బుద్దా దివాకర్ స్పష్టం చేశారు. బీసీలంతా ఏకమై పోతిన మహేష్ను ఎన్నికల బరిలో నిలిపి అఖండ మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామని తెలిపారు. నగరంలోని 1 టౌన్ కోమల విలాస సెంటర్ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జాతీయ బీసీ సంఘం విజయవాడ కార్యనిర్వాహక అధ్యక్షుడు బుద్దా దివాకర్తో జనసేన పార్టీ బీసీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్దా దివాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ బీసీల్లో బలమైన వ్యక్తి పోతిన మహేష్ అని అన్నారు. జనాల్లో ఉన్న వ్యక్తికి సీట్ ఇవ్వకుండా ఇతర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకు సీట్ ఇస్తే కూటమి విజయం సాధించదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆలోచించి రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి ఉండాలంటే తప్పనిసరిగా పోతిన మహేష్కు సీటు ఇవ్వాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు తిరిగిన వ్యక్తికి నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన పోతిన మహేష్కు సీటిస్తే తప్పకుండా గెలిచి పవన్ కళ్యాణ్కు గిఫ్ట్గా ఇస్తామని జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు. పోతిన మహేష్ అనే వ్యక్తి లోకల్, ఈ నియోజకవర్గంలో ప్రతి సందు తెలిసిన వ్యక్తి పోతిన మహేష్. అటువంటి వ్యక్తికి ఈ సీటు కేటాయించాలని చెప్పని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాదాపు 12 రోజుల నుంచి వారి రీతిలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి నియోజకవర్గ సరిహద్దులు కూడా తెలియని నాయకులను తీసుకొచ్చి పారాచూట్లో తీసుకొచ్చి ఎన్నికలకు నిలబెట్టి మరి గెలుస్తారో ఓడిపోతారో తెలియని నాయకులు మాకొద్దు, స్థానికుడైనటువంటి మా సమస్యలపై పోరాటం చేసినటువంటి సమర్థుడైన పోతిన మహేష్ గారికే ఈ సీటుని కేటాయించాలని చెప్పని గత 12 రోజుల నుంచి కులాలకు మతాలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబీకులు కూడా మా కష్టంలో ఆయన అండగా నిలబడ్డాడు. మాకు సమస్య వస్తే పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయానికే వెళ్ళాం కానీ అధికార పార్టీ కార్యాలయాలకు వెళ్ళలేదు. వెళ్ళినా మాకు అక్కడ న్యాయం జరగలేదని చెప్పని ఈ నియోజకవర్గ ప్రజలు వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. గత 5 ఏళ్లుగా విజయవాడలో పార్టీని బతికిస్తున్న వ్యక్తికి సీటు ఇవ్వకుండా ఈరోజు రాజధాని ప్రాంతంలో జనసేన ఉనికిని ప్రశ్నించే విధంగా కూటమి అభ్యర్థులు ప్రవర్తిస్తుంటే వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని ఢీ కొడుతున్న వ్యక్తిని మీరు పక్కన పెట్టాలని చూడడం చాలా అవివేకం, అసంబద్ధం. 100కి 100% ఈ సీటు జనసేనది. ఆయనకి టికెట్ ఇస్తే జనసేన సీటు ఖచ్చితమని జనాలు చెప్తున్నారు. మేం చెప్పడం కాదు, లేదా వాళ్ళ పార్టీ నాయకులు చెప్పడం కాదు, జనాలు చెప్తున్నారు. మీరు దాన్ని పరిగణనలోకి తీసుకొని అత్యంత బలమైన బీసీ నేత అయిన పోతిన వెంకట మహేష్ గారికి సీట్ ఇవ్వాలని మేము మా బీసీ సంఘాల తరపున జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. జగన్ పాలనలో అర్చకులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని టీడీపీ నేత బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య విమర్శించారు. కాకినాడలోని శివాలయంలో అర్చకుడిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. కాకినాడలోని శివాలయంలో అర్చకుడిపై జరిగిన దాడిని టీడీపీ నేత బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 200కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని చెప్పారు. అర్చకులపై దాడి, బెదిరింపులు రాక్షసత్వమే అవుతుందన్నారు. బ్రాహ్మణుల జీవితాలతో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యథా నాయకుడు తథా కేడర్ అన్న చందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార మదంతో విర్రవీగుతున్నారని ఆక్షేపించారు. భగవంతుని సన్నిధిలో అందరూ ఒకటే అనే ఇంగిత జ్ఞానం కూడా వారికి లేకపోవటం బాధాకరమన్నారు. కాకినాడలో దేవాలయాల వీధిలో పెద్ద దేవాలయం, పెద్ద శివాలయం భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో ఒక వైసీపీ నాయకుడు సిరియాల చందర్రావు అనేటటువంటి ఒక దగుల్బాజీ ఒక అర్చకుణ్ణి, ఆ అర్చకుడు ఎవరయ్యా అంటే పెద్ద సోమయాజుల వెంకట సత్యశాస్త్రి, ఆయనతో పాటు ఉన్నటువంటి మరొక అర్చకుడు మద్దిరాల బుచ్చి వెంకట విజయ్ కుమార్ని దవడ మీద కొట్టి శివుడి సమక్షంలో గర్భగుడిలో కాలితో తన్నాడు. అంటే భగవంతుడు శివుడికి ప్రత్యక్ష రూపమైనటువంటి అర్చకుణ్ణి కాలితో తన్నటం అంటే ఈ వైసీపీ నాయకులు శివుణ్ణి కాలితో తన్నటానికే కదా వాళ్ళు వచ్చింది. భగవంతుడిని కాలితో తన్నుతున్నకి ముందుకు వచ్చారంటే హిందూ సాంప్రదాయం ఎడల, హిందువుల ఎడల, హిందుత్వానికి మూల పురుషుడైనటువంటి బ్రాహ్మణుడి ఎడల, అర్చకుడి ఎడల ఏ రకమైనటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందో మీరు ఒక్కసారి గుర్తించవలసిన అవసరం ఉంది. కాలుతో తనటమా? భగవంతుడికి ప్రతిరూపమైన అర్చకుడిని కాలితో తనటమా? ఎంత సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి! నీ యొక్క పాలనలో అసలు నువ్వే గొడ్డలి పార్టీ, బాబాయిని చంపేసిన గొడ్డలి. ఆ గొడ్డలి వంశం ఎలా ఉంటుందయ్యా? ఈ రకంగా నీ వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తెగబడి అర్చకులని, పూజారులని, పురోహితులని ఇబ్బంది పెట్టడమే కాకుండా దేవాలయాల్లో దారుణమైన పరిస్థితులు సృష్టించడమే కాకుండా వారి యొక్క ఆస్తులను లాక్కునేటటువంటి పరిస్థితి కూడా ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉందంటే చాలా చాలా బాధాకరంగా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండూరివారి పాలెంలో దళితుడైన వైటి ఆంజనేయులుపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ దళిత కాలనీలో ఉన్న మురికి నీరు బయటకు పోనీయకుండా ఆ గ్రామంలోని అగ్రకులానికి చెందిన పేరయ్య, గోవర్ధన్ అనే వ్యక్తులు అడ్డుకున్నారని తెలిపారు. ఈ విషయంపై పంచాయతీకి ఆంజనేయులు ఫిర్యాదు చేయడంతో అతనిపై దాడి చేశారని చెప్పారు. దాడి చేయడమే కాకుండా పోలీసుల చేత అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. వైటి ఆంజనేయులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంటే మా మీద కంప్లైంట్ చేస్తావా అని చెప్పి దుర్మార్గంగా కొట్టి దాడి చేసి కులం పేరు దూషించే క్రమంలో ఆ కేసు ఏమో 108 ద్వారా పోయింది, 100 ద్వారా పోయింది కాబట్టి కేసు నమోదైంది, అట్రాసిటీ కేసు నమోదైంది. ఒక గంటకే కౌంటర్ కేసు పెట్టిన పరిస్థితి ఉంది. ఈ విషయం మీద దర్శి డిఎస్పీ గారు పరిశీలన చేశారు, విచారణ చేశారు. కానీ దర్శి డిఎస్పీ గారి కౌంటర్ కేసు విషయం తెలియదంట. ఇంత అన్యాయంగా ఉంది కాబట్టి దళితుల మీద దుర్మార్గమైన కేసుల్లో కౌంటర్ కేసులు పెడుతున్నారు. మా యొక్క డిమాండ్ ఆంజనేయులను ఎవరైతే దుర్మార్గంగా కొట్టి దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, రెండోది కౌంటర్ కేసు ఇచ్చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది ఆ ఊరిలో ఉన్నటువంటి సమస్య మురికాల సమస్య. ఈరోజు రాష్ట్రంలో దళితుల యొక్క కాలనీల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, మురికాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసంగా నేటి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవాలా. నవరత్న దళిత ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల మొత్తాన్ని పక్కదారి పట్టించి నవరత్నాలు ఖర్చు పెట్టి యొక్క సంక్షేమం అభివృద్ధి మర్చిపోయింది. ఆ క్రమంగానే దళిత కాలనీలో ఉండే మురికి ఎక్కడైతే అక్కడ ఉంది కాబట్టి ఈ మురికి సమస్య పరిష్కారంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంటికి వచ్చి చెప్పులతో కొట్టుకుంటా అతను గుండె సంబంధిత వ్యాధితో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని ఆ విధంగా పైచాచికంగా దాడి చేసి తీసుకెళ్లారు. 2 బిడ్డ మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నారు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్.
బాలాజీ అనే కళాశాలలో అధ్యాపకుడు డ్రాయింగ్ పంతులు వ్యక్తిగత కక్షతోనే ఆ రోజు ఈ కర్రతో ఇలా దాడి చేసి, ఈ దాడి చేయడమే కాకుండా ఆ కర్ర ఇరిగిపోయింది. కొట్టేటప్పుడు ఇరిగిపోతే పొట్టలో పొడిచాడు. చెయ్యి అడ్డం పెట్టకపోతే ఆ రోజే చచ్చిపోయేవాడు. ఇలాంటి క్రమంలో పోలీసులు చాలా నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే దళితులు ఈ దేశంలో మనుషుల్లా కనిపించట్లేదు. మా మీద దాడి జరిగితే మేము వెళ్ళి కేసులు పెడితే 1 గంట ముందే మా పిల్లల మీద కౌంటర్ కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. రాళ్ళు అడ్డు పెట్టినందుకు పంచాయతీ సెక్రటరీ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చి పరిశీలించి ఇది పంచాయతీ రోడ్డు, పంచాయతీ కాలువ, ఊర్లో అందరిది కాబట్టి అరుచుకోవద్దు, ఏదైనా విషయాలుంటే మాట్లాడతానని చెప్పి వెళ్ళారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తోట గోవర్ధనం, బాసిబైన పేరయ్య అనేటువంటి పెత్తనందారులు తాగి ఇంటి మీదకి వచ్చి సొక్కాబట్టి రోడ్డు మీదకి లాగి, దళిత నా కొడుకల్లారా మీ నీళ్లు మా ఇళ్ళకి వస్తే ఊరుకుంటామా, సెక్రటరీకి నువ్వు కంప్లైంట్ ఇస్తే అంత మగోడు వేయావని చెప్పేసి విచక్షణారహితంగా చెప్పుతో కొట్టడం, గుండె మీద దండడం అనేది జరిగింది. నేను మొదలే 3 సంవత్సరాల నుంచి గుండె హార్ట్ అటాక్ పేషెంట్ని. మా ఆవిడ గారు భయపడి 100కి ఫోన్ చేయడం ద్వారా పోలీసు వారు వచ్చారు. ఈ లోపు మా పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్తే పరిస్థితి బాగలేదని చెప్పేసి త్రిపురాంతకం హాస్పిటల్ నుంచి 108 ద్వారా ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 5 రోజుల పాటు నేను అక్కడే హాస్పిటల్లో ఉండడం అనేది జరిగింది. మా బంధువుల చేత కంప్లైంట్ రాపించానండి. ఇంకా ఆ తర్వాత మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. చేసిన తర్వాత మాకు ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదండి. తర్వాత అక్కడే ఉన్నాము. అక్కడ ఉన్నా కానీ పోలీసుల ద్వారా మాకు మీరు ఏదన్నా కాంప్రమైజ్ అవ్వండి అన్నది మాకు ఇచ్చారు. కానీ మా బాబుని ఇలా కొట్టి కాంప్రమైజ్ అవ్వటం అంటే మేము ఎట్లా అని చెప్పేసి మేము అడిగాము. కానీ ఆ వ్యక్తిని అనేది అరెస్ట్ చేయలేదండి. నేను తర్వాత బాబుని మా ఇదిలోకి వచ్చిన తర్వాత బాబుని అడిగితే బాబు ఏం చెప్తాడంటే అనేక విధాలుగా హింసించాడు. క్లాస్ రూమ్లో ఉన్న వాడిని పిలిపించి వాడిని ఇష్టం వచ్చినట్టు గదిలో బంధించి తలుపులేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి కర్ర ఇరిగిపోయి ఆ పరిస్థితుల్లో మీకెందుకు రా చదువులు, మీరెందుకు వస్తారా, మీకు ఊరనే వస్తున్నాయి అని కాలేజీలకు వస్తున్నారా అనే సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా చంద్రన్నను తొలగిస్తూ నిర్ణయించామని నూతన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు తెలియజేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వంకల మాధవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించామని ప్రకటించారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రన్న నాదెళ్ల బ్రహ్మయ్యను హత్య చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విప్లవ ఉద్యమంలో ఇలాంటి హత్య రాజకీయాలు సహించరానివని వ్యాఖ్యానించారు. నాదెళ్ల బ్రహ్మయ్య హత్య ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఈ హత్య పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా తన వ్యక్తిగత స్వార్థాల కోసం, తన తప్పిదాలని బయటపడకుండా కాపాడుకోవడం కోసం ఒక మాఫియా తరహాలో జరిగిన ఈ హత్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో నిన్నటిదాకా భాగస్వాములు ఉన్న మేము కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం సమావేశపరిచి ఈ విషయం మీద ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉండగా 20 రోజులైనా ఇంతవరకు సమావేశపరచకపోవడాన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. అందువల్ల రాష్ట్రంలో ఉన్న మెజార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈరోజు విజయవాడలో సమావేశమై సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి ప్రధాన బాధ్యతలు వహిస్తున్నటువంటి చంద్రన్న నాయకత్వాన్ని మేము తిరస్కరిస్తూ ఆయన్ని నుండి విడిపడి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగానే కొనసాగాలని, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి నూతన కమిటీగా కార్యదర్శిగా ఎన్నికై నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. పార్టీ యొక్క న్యూ డెమోక్రసీ ప్రతిష్టను, దాని యొక్క రాజకీయ విలువలను విధ్వంసం చేస్తూ చంద్రన్న ఈరోజు నాదెండ్ల బ్రహ్మయ్య హత్యను మాఫియా తరహాలో చేసి మొత్తం పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించాడు. అమరవీరులు ఎందరో ప్రాణ త్యాగంతో నిర్మించుకున్న ఈ ఉద్యమాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం దెబ్బతీశాడు. కాబట్టి ఆయనను విప్లవోద్యమం సహించదని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము. విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఇలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం హత్యలు చేయడాన్ని
సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా సహించదని, ఇప్పటివరకు జరిగినటువంటి ఈ సంఘటనని దళిత బహుజనులకి ఎంతో మానసిక వేదనను కలిగించింది. దానిని మేము సానుభూతిగా అర్థం చేసుకుంటూ తెలంగాణలో రాజకీయాలు చేసుకునే మందకృష్ణ మాదిగలకు ఏపీకి అన్యాయం జరుగుతుందని చెప్పడం సరికాదని లీడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ అన్నారు. వర్గీకరణ పేరుతో దండుకోవడం తప్ప రాజకీయంగా మాదిగలు ఎదిగేలా చేశారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మందకృష్ణ ఏపీకి వచ్చి మాదిగలను ఏదో ఒక పార్టీకి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు లీడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, నీట్ క్యాప్ చైర్మన్ వేలుపుల రవి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలలో ఉండే మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ విషయాల గురించి తెలియని మందకృష్ణ మాదిగకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యలు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. మాదిగ సామాజిక వర్గానికి సీఎం జగన్ పెద్దపీట వేశారని, ఈ వర్గం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని వెల్లడించారు. మాదిగ సామాజిక వర్గం మొత్తం జగన్ వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో మందకృష్ణ ఏపీకొచ్చి మాదిగలను ఏదో ఒక పార్టీకి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కులాల వారీగా సామాజిక సమీకరణలు కానివ్వండి, లేదా మరి కులాల్లో ఉన్న సబ్ క్యాస్ట్లు ఉన్నటువంటి లెక్క ప్రకారం జరుగుతూ ఉంటాయి. అన్ని కులాలు అన్ని మతాలకు ఉంటాయి. ఒక ఎస్సీ నియోజకవర్గం ఒక ఎస్సీలకే కాదు, అందరికీ జరుగుతాయి. అందులో భాగంగా కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమందికి తక్కువ వస్తాయి. కానీ మాదిగ సామాజిక వర్గానికి గత ఎన్నికల్లో తక్కువ వచ్చినటువంటి మాట వాస్తవం అని మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం వలన మరి ఈ ఎన్నికల్లో సీట్లు పెంచడం జరిగింది. రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారనేటువంటి విషయాన్ని మేము ఖచ్చితంగా చెప్పడానికే మేము ఈరోజు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని మీడియా ముందుకు రావడం జరిగింది. ఈరోజు ప్రతి జరిగేటువంటి ప్రతి ఎన్నికల సందర్భంగా మందాకృష్ణ రాష్ట్రంలోకి రావడం, ప్రతిసారి మాదిగల్ని ఏదో ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కులస్తులు కానీ, బీసీ కులస్తులు కానీ, ఎస్సీ కులస్తులు కానీ పైకి రావడం కోసం విద్యా విధానాన్ని సమూలంగా మార్చివేసి నాడు నేడు అనేటువంటి పథకం ద్వారా విద్యా వ్యవస్థలో అధునాతనమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే కాకుండా అన్ని వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్ని చదువుకోవడానికి అవసరమైనటువంటి పాఠ్యపుస్తకాలు కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ, సాక్స్ కానీ, షూస్ కానీ, అదేవిధంగా వాళ్ళకు అవసరమైనటువంటి ఆహారం కానీ, చిక్కీలు కానీ, రాగిజావ కానీ అన్ని రకాలుగా వాళ్ళు చదువుకోవడానికి ఒక కన్న తండ్రి కానీ, ఒక మేనమామ కానీ అందించినటువంటి విధంగా విద్యకి పునాది వేసి వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తూ కేవలం మందకృష్ణ అనేటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని మాదిగ సమాజాన్ని మొత్తం మోసం చేస్తున్న విషయాన్ని గత 30 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు పెంచినటువంటి మొక్క కృష్ణమాదిగ. చంద్రబాబు నాయుడికి 96 నుంచి మొదలుకుంటే 2024 వరకు ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఎలక్షన్లో మందకృష్ణ సపోర్ట్ చేయటం సహజం. ఇక్కడ మేము మందకృష్ణ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. నువ్వు మహాజన సోషలిస్ట్ పార్టీగా పెట్టి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే క్రమంలో సీట్లు ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి సహజంగా. అదే మన బీజేపీకి కానీ జనసేనకి కానీ జరిగింది. ఈరోజు మందకృష్ణ మాదిగని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. నువ్వు వ్యక్తిగా సపోర్ట్ చేస్తున్నావా, మహాజన సోషలిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ విషయంలో కేంద్రం సపోర్ట్ ఉందనేటువంటి అంటా ఉన్నాం. బీజేపీ మద్దతు కావాలి కాబట్టి కూటమి సపోర్ట్ అంటా ఉన్నాం. మేము డిమాండ్ అడుగుతూ ఉన్నాం. 2008లో కాకినాడ తీర్మానంగా బీజేపీ పార్టీ 2 అంశాలని ఎజెండాగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుంచి ఉచిత
పాలీసెట్ కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ కళాశాలలో నిర్వహిస్తున్న కోచింగ్కు మా తరపున కావాల్సిన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే పాలీసెట్ ఉచిత కోచింగ్ సెంటర్కు సంబంధించిన పోస్టర్ను ప్రిన్సిపల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నారని, అంతేకాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఉచిత పాలీసెట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ కళాశాలలో నిర్వహిస్తున్న కోచింగ్కు తమ తరపున కావలసిన సహకారం అందిస్తామని మరియు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. వాళ్ళ సర్వీసెస్ అనేటువంటివి రెండర్ చేస్తారు. అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్సెస్, ఇంగ్లీషు ఇలాంటి వాటిలో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 10th ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బికాజ్ పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి పిల్లలకు ఒక లాస్ట్ 6th సెమిస్టర్లో వాళ్ళు ఇంటర్న్షిప్లో భాగంగా ఇండస్ట్రీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇస్రోకి కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అందులో భాగంగా ఇంటర్న్షిప్ చేసి వాళ్ళు స్కిల్స్ అప్టైన్ చేసుకోవడం వల్ల దానిలోనే అబ్జార్బ్ అవుతారు. సో ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఈసెట్ రాసుకొని బీటెక్ చేసి ఇంజనీర్స్గా, సైంటిస్ట్గా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అందరూ కూడా ఇంజనీరింగ్ అనేటువంటి చేయలేరు. కాబట్టి పాలిటెక్నిక్ కూడా చదువుకొని మంచి పొజిషన్స్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. కనుక ఎస్ఎఫ్ఐ వాళ్ళు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాలీసెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించడం జరుగుతుందని, సీనియర్ ఉపాధ్యాయుల చేత క్లాసులు నిర్వహించడం మరియు ఉచిత మెటీరియల్స్ కూడా అందచేయటం జరుగుతుందని అన్నారు. గత 10 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులు ఉచిత కోచింగ్ తీసుకొని మంచి ఫలితాలు సాధించి ప్రభుత్వ కళాశాలల్లో సీటు సాధించారని అన్నారు. ఉచితంగా 10th పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకి పాలీసెట్ ఎంట్రన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత ఈ కోచింగ్ అనేది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ కోచింగ్ సెంటర్ని గత 10 ఏళ్ళుగా ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజీలో నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్, ప్రిన్సిపల్ మేడం గారు మాకు అనేక రకాలుగా సహాయపడి విద్యార్థులకి ఉపయోగపడే విధంగా ఈ కోచింగ్ సెంటర్ని నడుపుతూ ఉన్నాం. వారికి డోనర్స్ చేత ఉచితంగా మెటీరియల్స్, దాంతోపాటుగానే డే బై డే టెస్ట్, రెగ్యులర్గా టెస్టులు కూడా పెట్టి వాళ్ళని మంచి ర్యాంకు సాధించుకునే దానికోసం ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని